ఇజ్రాయెల్‌లో అక్టోబర్‌లో రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? మళ్ళీ బెంజమిన్ నెతన్యాహు ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయా? లేవా? అని చూస్తే ఇక్కడ యషార్ పార్టీ ఎసరు పెట్టేటట్లు కనిపిస్తుంది. అంటే బెంజమిన్ నెతన్యాహు కేవలం ఒక 3, 4 స్థానాల దూరంలోనే ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి అక్కడ అధికారిక పార్టీలు, అధికారిక సర్వేలు, అలాగే అధికారిక పత్రికలు కూడా చెబుతున్నటువంటి మాట. దీనికి సంబంధించి ఒక లిస్ట్ అయితే వచ్చింది. ఏదైతే బెంజమిన్ నెతన్యాహుకి చెందినటువంటి లిక్విడ్ పార్టీ ఉందో, ఈ లిక్విడ్ పార్టీ ఒక 4, 5 స్థానాలు తక్కువగానే ఈసారి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే 20 నుంచి 21 లేదా 22 స్థానాలు. అదే యషార్ పార్టీ 25 స్థానాలు గెలుచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ చేంజ్డ్ బ్లాక్ ఏదైతే ఉందో కూటమి ఇంచుమించు 55 నుంచి 58 స్థానాలు గెలుచుకుంటారు. తద్వారా ఏవైతే అరబ్ పార్టీలు ఉన్నాయో రామ్ పార్టీ, హదాస్తాలు, ఈ హదాస్తాలు రామ్ పార్టీ అంటే మనం అనుకునే రామ్ కాదు, ఆ రామ్, RAAM, రామ్ అని వాళ్ళు అరామ్ అంటారు. ఇది కూడా ఒక అరబ్ పార్టీ. అయితే ఈ పార్టీ ఒక 6 స్థానాలు, అలాగే హదాస్తాలు ఒక 6 పార్టీలు 12 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ 12 స్థానాలు కూడా ఇటువైపు యషార్ పార్టీకి గనక సపోర్ట్గా నిలిస్తే వాళ్ళు 70 స్థానాలు, ఇటువైపు ఏమొచ్చేసి వీళ్ళు 50 స్థానాల దగ్గర ఆగిపోతారు. ఏది బెంజమిన్ నెతన్యాహుకి చెందినటువంటి కూటమి ఏదైతే ఉందో లిక్విడ్ పార్టీ మిగతా పార్టీలన్నీ కలిపి 50 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 అరబ్ పార్టీలే కీలకం ఇప్పుడు. యషార్ పార్టీ కూడా ఒక 3, 4 స్థానాలు ఎక్కువ గెలుచుకోవడం వల్ల ఈ అరబ్ పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నెతన్యాహుకి అధికారం దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ మీద జరుగుతున్నటువంటి దాడుల్లో భాగంగా ఈ అరబ్ పార్టీలు కూడా నెతన్యాహు మీద కొంచెం గుస్సాగా ఉన్నాయి, కొంచెం కోపంగా ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలి అంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పార్టీలు ఒక విధంగా ఆ దేశాలన్నింటికి వ్యతిరేకమైనా సరే, ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఇరాన్కి కానీ, గాజాకి కానీ, హమాస్కి కానీ వీళ్ళందరూ కొంచెం దగ్గర మనస్తత్వంతో ఉంటారని ఇంతకుముందు కూడా బెంజమిన్ నెతన్యాహు ఆరోపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మన దేశంలో ఎలాగైతే దేశ కుట్రలు చేస్తుంటాయో, దేశ ద్రోహం చేస్తుంటాయో కొన్ని పార్టీలు, ఆ విధంగా అక్కడ కూడా ఈ యొక్క అరబ్ పార్టీలు గనక ఇరాన్ మీద జరుగుతున్నటువంటి దాడికి వ్యతిరేకంగా యషార్ పార్టీకి కనుక సపోర్ట్ చేస్తే బెంజమిన్ నెతన్యాహు దిగిపోక తప్పదని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. బహుశా అలా జరిగినా జరగవచ్చు. ఎందుకంటే వాళ్ళకి దేశం కంటే వాళ్ళు ఇదే ముఖ్యమైనప్పుడు ఇంకా ఇక్కడ ఇజ్రాయెల్ అయినా సరే ఓడిపోక తప్పదు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎప్పటికీ కూడా మా యొక్క శత్రు దేశాలకి, అది ఇరాన్ కావచ్చు, హమాస్ కావచ్చు, గాజా కావచ్చు, పాలస్తీనా కావచ్చు, అంటే హెజ్బొల్లా కావచ్చు, అంటే ఈ సంస్థలు కావచ్చు, దేశాలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, మా మీద శత్రుత్వంతో దాడి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ మాకు శత్రువులే అంటున్నాయి ఈ అరబ్ పార్టీలు కూడా. కానీ వాళ్ళ మనస్తత్వం అలాగ లేదని చెప్పి కొన్ని సర్వేలు చెప్తున్నాయి. బహుశా అది నిజం కావచ్చు కూడా. అక్టోబర్ 27 వరకు వెయిట్ చేయాలి.